ఇక ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, ప్రస్తుతం జంతర్ మంతర్ వద్ద పరిస్థితి ఎలా ఉంది? రాత్రి నుంచి భారీగా మోహరించినటువంటి సిజేపీ కార్యకర్తలు, వారితో పాటుగా విద్యార్థులు ఇప్పటికీ జంతర్ మంతర్ ప్రాంతంలో బైఠాయించే ఉన్నారు, నినాదాలు చేస్తూ ఉన్నారు. రాత్రి నిన్న సాయంత్రం కొద్దిసేపు పోలీసు ఇచ్చినటువంటి అంటే పోలీసులు వాళ్ళ డ్యూటీలు మారుతున్న సమయంలో జరిగినటువంటి కొంత సమన్వయ లోపము, దాంతో పాటుగా కొంతమంది విద్యార్థులు అగ్రెసివ్ గా ఉండటం, వీటన్నిటి కారణాల రీత్యా కొద్దిసేపు ఉద్రిక్తత జరిగినప్పటికీ ఆ తర్వాత ప్రశాంతంగా ఆందోళన నిరసనకారులంతా తమ ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. రాత్రి పగలు తేడా లేకుండా ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఈ ఆందోళన కేవలం జంతర్ మంతర్ వరకే, అంటే కనాట్ ప్లేస్ ప్రాంతం నుంచి జంతర్ మంతర్ వరకు మాత్రమే ప్రజలు సాఫీగా ఆందోళన కార్లు దగ్గరికి రీచ్ అయ్యేందుకు, అదేవిధంగా జంతర్ మంతర్ రీచ్ అయ్యేందుకు ఉన్నటువంటి మార్గాల్లో కనాట్ ప్లేస్ వైపు నుంచి ఉన్నటువంటి ఏకైక మార్గం మాత్రమే అవకాశం కల్పించారు. మిగిలినటువంటి అన్ని మార్గాలు, సంసద్ మార్గు కావచ్చు, అదేవిధంగా సంసద్ మార్గుకి అనుగుణంగా ఉన్న జైసింగ్ మార్గు, జంతర్ మంతర్ రోడ్డు, కేరళ హౌస్ రోడ్డు, వాటితో పాటుగా జనపద్ వైపు వెళ్లేటువంటి జంతర్ మంతర్ నుంచి జనపద్ వైపు వెళ్లేటువంటి రోడ్లన్నింటినీ దిగ్బంధించారు. ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రాకుండా, ఆ ప్రదేశం నుంచి పార్లమెంట్ వైపు రాకుండా, అదే సందర్భంలో పార్లమెంట్ తో పాటుగా సెంట్రల్ సెక్రటేరియట్ వైపు రాకుండా ముందస్తు కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లన్నీ చేశారు. నిన్న దాదాపు ఈ సెంట్రల్ సెక్రటేరియట్ కి పార్లమెంట్ కి అనుసంధానంగా ఉండేటువంటి దగ్గరలో ఉండేటువంటి దాదాపు 15 మెట్రో స్టేషన్లు మూసివేసినటువంటి అధికారులు రాత్రి 9 గంటల తర్వాత మాత్రమే వాటన్నిటిని తిరిగి ఆపరేషన్ లోకి తీసుకొచ్చారు. ఈ రోజు కూడా దాదాపు రాత్రి నుంచి కొనసాగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో రాత్రి కొంత ఉద్రిక్తత కొనసాగటము, ఆ తర్వాత అంతా సద్దుమణిగి ఆందోళన శాంతియుతంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో రోడ్ల దిగ్బంధనాన్ని యథాతథంగా కొనసాగించటము, దాంతో పాటుగా మొబైల్లో ఇంటర్నెట్ సేవలు మాత్రం నిలుపుదల చేసి కేవలం కాల్స్ మాత్రమే వచ్చే విధంగా రిస్ట్రిక్షన్స్ ని తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తమ వైపు నుంచి, అంటే పోలీస్ వైపు నుంచి, ప్రభుత్వం వైపు నుంచి ఎక్కడ ప్రొవొకేషన్ లేకుండా జాగ్రత్తలు పడుతూ ఉన్నారు. మరోవైపు విద్యార్థులు, అదేవిధంగా ఆందోళనకారుల్లోనే కొంతమంది మానవహారంగా, కొంతమంది హ్యూమన్ చైన్ గా ఏర్పడి అక్కడి నుంచి వాళ్ళని దాటి ముందుకు వెళ్లి పోలీస్ దగ్గరికి వెళ్లి ఆందోళన చేయొద్దు అనేటువంటి రిస్ట్రిక్షన్స్ ని, స్వయం నియంత్రణని పాటిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాని కొనసాగింపుగానే ఈ రోజు కూడా ఆందోళనకారులు తమ నిరసనను కొనసాగించడానికి సిద్ధమయ్యారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఈ ఆందోళన కొనసాగుతుందని, ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆందోళన నుంచి వెనక్కి వెళ్లేది లేదు అని చెప్పి సిజేపీ వ్యవస్థాపకుడు, సిజేపీ నేత అభిజిత్ దీప్ స్పష్టం చేశారు. మరోవైపు సోనం వాంగ్చుక్ కూడా విద్యార్థులపైన ఇకపై ఎలాంటి ప్రయోగాలు, ఎలాంటి లాఠీ చార్జీలు చేయొద్దని చెప్పి, దాంతో పాటుగా మొన్న జరిగినటువంటి ఘటన నేపథ్యంలో ఇకపై ఎలాంటి అవకాశాలు కల్పించొద్దు, అట్లాంటి పరిస్థితులు తీసుకురావద్దు అని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలా చేసినట్లయితేనే, అదే సందర్భంలో విద్యార్థులపై పెట్టినటువంటి కేసులన్నింటినీ ఎత్తివేస్తేనే తాను నిరాహార దీక్షను, ఆసుపత్రిలో కొనసాగిస్తున్నటువంటి నిరాహార దీక్షను తాను నిలుపుదల చేస్తానని చెప్పి మరోవైపు సోనం వాంగ్చుక్ కూడా స్పష్టం చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా నిరసనకారులు తమ ఆందోళనను జంతర్ మంతర్ వేదికగానే కొనసాగించడానికి సిద్ధమయ్యారు. అక్కడి నుంచి జంతర్ మంతర్ వైపు నుంచి సోమవారం జరిగినటువంటి ఘటన, సోమవారం చోటు చేసుకున్నటువంటి ఆందోళన సంబంధించినటువంటి విషయంలో ఎక్కడ ఎలాంటి పొరపచ్చాలు జరగకుండా, మరోవైపు పార్లమెంటు వైపు ఆందోళనకారులు వేరే ఏ మార్గం నుంచి రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగానే అన్ని మార్గాలను తమ అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు ఇప్పటికీ అదే దిగ్బంధనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మరోవైపు గత రాత్రి నుంచి నిలిపివేసినటువంటి ఇంటర్నెట్ సేవలను ఇప్పటికీ కూడా పునరుద్ధరించకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఆందోళనకారులు నుంచి వచ్చేటువంటి సందేశాలు, ఆందోళనకారుల నుంచి వచ్చేటువంటి రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు ఇవేవి జనంలోకి వెళ్లకుండా, అంటే స్ప్రెడ్ అవ్వకుండా, వ్యాప్తి చెందకుండా ఉండేందుకే ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. శాంతియుతంగా ఆందోళన కొనసాగించడంలో తమకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ తాము పెట్టినటువంటి డిమాండ్లు న్యాయమైనవి,
జనం కోసం పెట్టినవే కాబట్టి ఆ డిమాండ్లు నెరవేరే వరకు ఈ ఆందోళనను ఎట్టి పరిస్థితుల్లో కొనసాగించి తీరుతామని చెప్పి మరోవైపు సీజేపీ స్పష్టం చేస్తా ఉంది. ధన్యవాదాలు అరుణ్.